హలో మిస్టర్ అయోమయం, మీకు గాల్లోకి చూడడం తెలుసు గాని కళ్ళల్లోకి చూడడం తెలీదా? కళ్ళల్లోక ఎందుకు చూడాలి? ఎవరి గురించైనా తెలియాలంటే వాళ్ళ కళ్ళల్లోకి చూడాలి, అప్పుడే వాళ్ళేంటో తెలుస్తుంది. ఇప్పుడు నా కళ్ళల్లోకి చూసారంటే నేనేంటో కూడా తెలుస్తుంది. మీరేంటో ఇప్పుడు నాకెందుకు తెలియాలి? అబ్బా, చిన్న పిల్లాడికి ఆలు నేర్పించినట్టు తమరికి అన్నీ నేర్పించాలనుకుంటా. రండి చెప్తాను. రండి. మీరు వదలండి, నేను వస్తాను. పర్లేదు రండి, కూర్చోండి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? చుట్టూ చీకటిగా ఉంది, గుండెల్లో కాస్త భయంగా ఉంది. వెళ్ళిపోతాను. ఆ మాట నేనన్నాలి, మీరు కాదు. మీరు అనడం లేదు కాబట్టి నేను అంటున్నాను. సరే, ఇంతకీ ఎందుకు రమ్మన్నారో చెప్పండి. అసలు నా గురించి తెలుసుకోవాలని లేదా? తెలుసుకుని ఏం చేయాలి? ఈ మనిషిని ఎలా దారిలో పెట్టాలి, ఎలా నాకు దాసోహం చేసుకోవాలో అస్సలు అర్థం కావడం లేదు. హలో, దిక్కులు చూసింది చాలు కొని నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. అడగండి. మనం ఫస్ట్ టైం ఎక్కడ కలిసామో గుర్తుందా? అవును, మా హోటల్లో. ఆ రోజు నన్ను కలిసినందువల్ల మీకేమనిపించింది? మీరు కలవకపోయి ఉంటే ఆ రోజు మీ పట్టి నాకు దొరికేది కాదు. ఇప్పుడు దానిలో మిస్ అయిపోయిన ముత్యాల కోసం మీరు నన్నింత టార్చర్ పెట్టేవాళ్ళు కాదు అనిపిస్తుంది. ఏంటండి అలా చూస్తున్నారు? సరే, అది పక్కన పెట్టండి. తర్వాత మనం గుళ్ళో కలిసాం కదా, అది గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? అక్కడేగా అమ్మవారికి పొంగలు పెట్టి మనం కూడా తిన్నాం. అంతేకాని నన్ను పోకిరీలు ఏడిపిస్తూ ఉంటే మీరు హీరోలా వచ్చి ఒక హీరోయిన్ ని కాపాడినట్టు నన్ను కాపాడారు కదా, అది గుర్తులేదా? ఏమండి, నేను అలాంటి ఫైటింగుల గురించి గుర్తుపెట్టుకోనండి. ఆయనకు అందులో ఫైటింగ్లు కనిపించాయి కానీ నా ఫీలింగ్స్ కనిపించట్లేదు. అమ్మో అన్నయ్య, ఏంటి? నేను తీసిన బట్టలన్నీ నీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు నచ్చి తీశారు కదా, నాకు అదే చాలు. నీకు నచ్చిన అవసరం లేదా? మీ ఇష్టాన్ని నా ఇష్టంగా మార్చుకుంటే మీకు నచ్చిందల్లా నాకు నచ్చింది అయిపోతుంది కదా. ఇక లోపలికి వెళ్ళనా? షాపింగ్ చేస్తూ నీతో మాట్లాడడం కుదరలేదు, కాసేపు ఉండొచ్చు కదా. నెమ్మది నెమ్మదిగా గురుడు మన గాలానికి బాగానే చిక్కుకుంటున్నాడు. నాతో రా, చెప్తాను. అయ్యో, అయ్యో, అన్నయ్య కూడా ఇక్కడికే వచ్చాడే. మీ వల్ల అనవసరంగా అన్నయ్యకి దొరికిపోయేలా ఉన్నాను. దొరికితే దొరికారు, ఎందుకలా దొంగలా దాక్కోవడం? అమ్మాయిలంటే ఆవిడ దూరంలో ఉండేవాణ్ణి. ఇప్పుడు ఒక అమ్మాయితో ఇలా చీకట్లో కనిపిస్తే ఏమన్నా ఉందా? వాళ్ళ ఊహల్లో పెద్ద పెద్ద సినిమాలు వేసేసుకుంటారు. అయ్యో, ఇలాంటి విషయాల్లో అయినా మీ అన్నయ్యని చూసి నేర్చుకోండి. ఎంత రొమాంటిక్గా ఆ అలేకిని చీకట్లోకి తీసుకొచ్చాడో చూడండి. మా అన్నయ్య నిప్పు, అనవసరంగా నిందలు వేయకండి. ఇప్పుడు చెప్పండి, ఏం మాట్లాడాలి? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియడం లేదు, అందుకే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు.
ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి కదండి, మొదలు పెట్టండి. ఏం చెప్పాలి? నిన్ను చూస్తూ ఉండడంతోనే నా సమయం అంతా గడిచిపోతుంది. ఇక మాట్లాడడానికి మాటలే వస్తాయి. అవ్వా. అన్నయ్యనా ఇలా మాట్లాడుతుంది? అబ్బాయిలన్నాక అమ్మాయిలతో అలాగే మాట్లాడతారు. మీ అన్నయ్యకి తెలిసిన రొమాన్స్ లో సగం కూడా మీకు తెలియదు. మీరు మాటల్లో చెప్పకపోతే మీరేమనుకుంటున్నారో నాకెలా తెలుస్తుందండి? మనసు భాష అర్థం చేసుకోగలిగే అవకాశం ఉంటే బాగుండు. నా మనసు ఏమనుకుంటుందో నీకు తెలిసిపోయేది. మీ అన్నయ్యని చూసి కాస్తైనా నేర్చుకోండి. మహా మహా ఆగు. అయ్యయ్యో. అమ్మో అక్క, పద చెప్తాను. సరిపోయింది. అన్నదమ్ములు ఇద్దరు పిరికి వాళ్ళన్నమాట. హలో, అది పిరికితనం కాదు, పెద్దవాళ్ళకి మేమిచ్చే గౌరవం. బాగా కవర్ చేశారులే. మహా, మీ తమ్ముళ్ళని ఎలా ఒప్పించాలో ఆలోచించావా? ఏమోనండి, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. దేవుడా, అక్క కంట పడకుండా చూడు తండ్రి. తన కంట పడితే ఏమవుతుందండి? నా పరువు పోతుంది, నా మీద గౌరవం తగ్గుతుంది. అన్నయ్య నుంచే ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంటే ఇప్పుడు అక్క కూడా వచ్చింది. దేవుడా, తప్పించుకునే మార్గం చూపించు తండ్రి. ఆ? అమ్మో ప్రసాద్, ఇప్పుడు ఎందుకమ్మా బుర్ర మీద బాంబు పడినట్టు అంత టెన్షన్ పడుతున్నావు? ఎంతైనా అమ్మ ప్రసాద్కి ఇలా కనిపిస్తే బాగుండదు కదా. ఓహో, ఇప్పుడు అర్థమైందా ఇంత చల్లదనంలో కూడా నాకెందుకు చోట్ల పడుతున్నాయో? శంకరం, మనం అనుకున్న విషయం గురించి ఏం ఆలోచించారు? ఇంకా ఏమీ అనుకోలేదయ్యా. ఏం చేయాలో ఎలా చేయాలో ఆలోచిస్తూ ఉన్నాం. అలేఖ్య, వాళ్ళే మనిద్దరిని ఇలా చూస్తే బాగుండదు. నేను ఏదో విధంగా లోపలికి వెళ్ళిపోతాను. కాసేపటికి నువ్వు కూడా వచ్చేసాయి, సరేనా? అలాగే.